నా ఫలంగా వెళ్ళిపోమన్నాడు చంద్రబాబు. ఉమ్, ఒప్పుకుని వచ్చేసాడు కదా. ఎవడ పొమ్మన్నాడు ఆ రోజున 10 సంవత్సరాలు రాజధాని ఉంటే ఇప్పుడు నిన్న రాశారు కదా పుస్తకంలో. ఇది విభజన చట్టంలో 2024 దాకా రాజధాని హైదరాబాద్ అని. మరి ఇంతకుముందు రాజధాని ఎక్కడ, రాజధాని ఎవడు చెప్పమని ఎవడు అడిగాడు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కదా, సిగ్గుండాలి కదా అందులో. రాజధాని 2024 దాకా హైదరాబాద్ రాజధాని నీళ్ళే రాసి ఇచ్చారుగా ఇప్పుడు. మరి ఆ రోజున మనం చెప్పాం అది హైదరాబాద్ రాజధాని అని చెప్పి, గుర్తుంది కదా. ఎవడొచ్చేయమన్నాడు యువతలకి? ఎందుకు వచ్చేసారు? ఓటు కోట్లు కేసులో నిన్ను లోపలేకుండా ఉండాలంటే, నీ మీద కేసు పెట్టకుండా ఉండాలంటే ఎవడో ఆపలేడు నన్ను. ఐ హ్యావ్ దట్ రైట్. ఎందుకు? సాక్ష్యాధారాలతో సహా ఉన్నది ఏసీబీ దగ్గర, ఆయన వాయిస్తో సహా ఉంది. కొన్నది కూడా ఎవరి కోసం? టీడీపీ కోసం కదా ఏంది ఆ రోజున. దాంట్లో నా సంబంధం లేదంటే ఎట్ట కుదురుద్ది? ఆధారాలతో సహా ఉంది, డబ్బులతో సహా దొరికారు అక్కడ. కాబట్టి ముఖ్యమంత్రి కాబట్టి ఆపుతారంటే ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిన కేసులు లేవా? కాబట్టి కేంద్రం తరపున చేశారా, రాష్ట్రం తరపున చేశారంటే ఇదివరకు కేంద్రం తరపున చేశారు. ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రాల మధ్య వివాదం ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ ఫైట్ రాకుండా ఉండాలంటే మీరు ఇమీడియట్గా వెళ్ళిపోండి. ఇక్కడ మీ పరిపాలన ఇక్కడి నుంచి జరపడానికి వీల్లేదంటే అక్కడ అప్పటికే దాదాపుగా 25 కోట్లతో రిపేర్లు చేయించారు సెక్రటేరియట్. అక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ అవన్నీ కూడా ఆంధ్రాకి ఇచ్చిన హక్కు అవన్నిటిని కూడా 25 కోట్లతో రిపేర్ చేయించారు. మొత్తం అసెంబ్లీ కానీ అవన్నీ ఉన్న ఫలంగా వదిలేసి వచ్చేసాం మనం, గుర్తుంది కదా అప్పుడు. అలాంటి సిచ్యుయేషన్లో ప్రారంభమైనటువంటిది ఆ రోజున ఎందుకు వచ్చింది? అప్పుడు ఆ తర్వాత కదా మనకి ఇక్కడ వీళ్ళిద్దరు స్నేహం అన్నది నడిచింది. అమరావతి రాజధాని అర్జెంటుగా కంకణాలు కట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా అప్పుడు వచ్చాడుగా మరి కేసీఆర్. తర్వాత ఈయన వెళ్ళారు కదా అక్కడ వాళ్ళతో మీటింగులకి, ఇద్దరు భోజనాలు చేశారు కదా, అలయబలయ్య అయ్యారు కదా. అప్పుడు కాంగ్రెస్ విమర్శించేది. తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డితో 2000